నిజాం కాలేజ్ విద్యార్థుల ఆందోళనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులు ఉదయం 50% హాస్టల్కు అంగీకరించి ఇప్పుడు మళ్లీ ఆందోళన చేయడం సరికాదన్నారు. ఇక విద్యార్థులు రాతపూర్వక హామీ కావాలన్నారని, అందుకే అధికారిక ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూజీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి 100% హాస్టల్ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక విద్యార్థులు ఆందోళన విరమించి క్లాసులకు అటెండ్ కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 50% పీజీ గర్ల్స్కి అండ్ యూజీ గర్ల్స్కి ఇద్దరికి కూడా 50% అంటే మార్నింగ్ పిల్లలు నాతో ఒప్పుకొని మీరు రిటర్న్లో ఇవ్వండి మేడం, అప్పుడు మేము ఒప్పుకుంటామన్నారు. రిటర్న్లో ఇచ్చున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా మీ కెరియర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకందరికీ తెలుసు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన మీకు అందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకు కూడా ఉంటుంది. కానీ ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు సాధ్యం కాదనే చూడాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నీ చూస్తున్నా కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఆల్మోస్ట్ 70% 80% అమ్మాయిలు ఉంటున్నారు. సో వాళ్ళందరికీ అకామిడేషన్ ఏర్పాటు చేయాలంటే ప్రతి కాలేజ్ని బేస్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మన దగ్గర నిజాం కాలేజ్లో కట్టుకున్న అకామిడేషన్ ఒక 600 మందికి సరిపోతుంది అనుకుంటాను. దాంట్లో 50% అనేది అందులో ఫస్ట్ టైం నిజాం కాలేజ్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ టైం మనం ఈరోజు యూజీ స్టూడెంట్స్కి కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోమంటున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏం చేయాలని తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆలోచిస్తాం.